అరే వచ్చేసండ్రా బుల్లోడా. ఇక ఇండియాకి తిరుగులేదు. ఇక నెక్స్ట్ ఇయర్ లో ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ నెక్స్ట్ ఛాంపియన్స్ ఉంది. ఇక మన ప్లాన్ అంతా దాని మీదే. నా అగ్రెసివ్ కోచింగ్ తోని కేకేఆర్ కి ఏ విధంగా కప్పు కొట్టించానో ఇండియా కూడా అదే విధంగా కప్పు కొట్టిస్తా. గౌతమ్ గంభీర్ అంటారా బాబు. అరే గంభీర్ అన్న, మాకు కావాల్సింది అదే. ఈ ఇయర్ లో T20 వరల్డ్ కప్ కొట్టాము. నెక్స్ట్ టెస్ట్ ఛాంపియన్స్ కొడితే చాలు. హ్యాపీగా నేను రిటైర్మెంట్ ఇచ్చేస్తాను. కప్పు కూడా వస్తది. నువ్వు ఇచ్చే కోచింగ్ తోనే ఆ ప్రతి ఒక్కరిని ఒట్టిగానే పిసికేయాలి. అరే తమ్ముడు, ఇక చూస్తావు నా కోచింగ్ ఎలా ఉంటుందో. అరే తెలుసు కదా, ఈ గంభీర్ కోచింగ్ ఇస్తే ఏ విధంగా అయినా సరే ఇండియా కప్పు కొట్టాల్సిందే. అరే నేను చెప్పినట్లు చేయండి, మీరు ఈజీగా కప్పు కొడతారు. నాది గ్యారంటీ మరి. అరే ఇంతటితో నేను ఇండియాకి చేయాల్సిన సేవలన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోవడమే. అరే నేను టీమ్ లో ఉన్నప్పుడు కప్పు రాలేదని చాలా ఫీల్ అయ్యాను. మరి ఇప్పుడు కోచ్ గా ఉన్నప్పుడు కూడా కప్పు పోతుందేమో అనుకున్నా. కానీ మన బూమ్రా, హార్దిక్ అండ్ హర్షదీప్ మంచి బౌలింగ్ వేపించి మనల్ని మ్యాచ్ గెలిపించారు. ఇండియాకి కప్పు తెప్పించారు. అరే నాకైతే చాలా హ్యాపీగా ఉంది మరి. అరే నువ్వైతే ఏం భయపడకు ద్రావిడ్ బాయ్. నీ ఆయుధాలని నేను తీసుకుంటా. ఇండియాని బాగా నడిపిస్తా. ఇక గంభీర్ తో కథ మొత్తం వేరే ఉంటది. అరే నెక్స్ట్ ఇయర్ లో ఇండియాకి టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఏ విధంగా కొట్టిస్తానో చూస్తారు కదా. అరే నువ్వు ఇండియాకి కప్పు కొట్టిస్తానంటుంటే దానికన్నా మంచి విషయం ఏముంటుందో చెప్పు. మనకందరికి కావాల్సింది ఇండియాకి కప్పు కొట్టడమే. నువ్వు కోచింగ్ చేస్తే ఏమి, నేను కోచింగ్ చేస్తే ఏమి, కప్పు మాత్రం ముఖ్యం బిగులు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా వచ్చినందుకు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.